పూతరేకులు అంటేనే టక్కున గుర్తొచ్చేది తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం. ఈ ఆత్రేయపురం పూతరేకులు అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు. అయితే ఈ ఆత్రేయపురం పూతరేకులు తినాలన్నా తినేందుకు కూడా ఒక ప్రత్యేక అదృష్టం కావాలని అంటుంటారు. ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్నటువంటి ఈ యొక్క ఆత్రేయపురం పూతరేకులు ఏ విధంగా తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు అనే అంశాన్ని ఇవాళ హెచ్ఎం టీవీలో ప్రత్యేకంగా చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం గ్రామం అంటే టక్కున గుర్తుకొచ్చేది పూతరేకులు. ఆత్రేయపురం పూతరేకులంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి. ఆత్రేయపురం మండలంలోని గ్రామాలు పూతరేకుల తయారీనే ఉపాధిగా ఎంచుకున్నాయి. పూతరేకులు చాలా చోట్ల తయారు చేస్తున్న ఈ ఆత్రేయపురం పూతరేకులకున్న స్పెషాలిటీయే వేరు. తెలుగు వారికి అత్యంత ఇష్టమైన వంటకం పూతరేకులు. ఇది తయారు చేయడం కూడా పెద్ద కలే. పూతరేకుల కోసం జయా బియ్యం మాత్రమే వాడతారు. ఇవి చేయడానికి ప్రత్యేకమైన కుండ ఉంటుంది. బియ్యాన్ని 2 గంటలు నానబెట్టాలి, మెత్తగా రుబ్బాలి. ఆ మిశ్రమాన్ని కాల్చిన పెద్ద గుండ్రటి మట్టి కుండపై గుడ్డతో పూస్తారు. వేడెక్కిన కుండపై పిండి పల్చని పొరలా పేపర్లాగా మారిపోతుంది. ఈ బియ్యం నానబెట్టి ముందు 1-2 గంటల ముందు నానబెట్టి దాన్ని గ్రైండర్లో మెత్తగా రుబ్బి ఆ పిండి ఇలా కుండ మీద తీస్తామండి. తీసి దొంతర ఇలాగ అవుతుందండి. ఆ దొంతర ఒక్కోటి లెక్క పెట్టి 100-200కి మేము అమ్ముతామండి. ప్రతి అవసరం తీర్చేదండి ఇది. మగోడు బయటికి వెళ్ళే పని చేసి తెచ్చేడు తిన్నామనుకోకుండా ఇంటికాడ ఆడవాళ్ళు కూడా ఈ పని చేసుకొని ఇంటి పోషకాన్ని చేసుకుంటున్నామండి. మొత్తం ఇల్లు పోషించే మాకు స్వయం కృషి అండి ఇది. పూతరేకుల్లో బెల్లం, పంచదార, ఇతర మిశ్రమాన్ని వేసి తయారు చేస్తారు. ముందుగా రేకుల్లో నెయ్యి, పంచదార వేసి పూతరేకు మధ్యలో యాలకుల పొడి, కొద్దిగా మిరియాల పొడి, సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం, పిస్తా, అక్రోట్లు వేసి చక్కగా మడత పెడతారు. అంతే, ఎంతో రుచికరమైన పూతరేకులు రెడీ అయిపోతాయి. ఇవి ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి. 2-3 వారాలకు పైగా నిల్వ ఉంటాయి కూడా. పూతరేకులు కుటీర పరిశ్రమ మహిళలకి, డ్వాక్రా మహిళలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుచేతంటే వాళ్ళు డ్వాక్రా లోన్ తెచ్చుకుని ఫస్ట్ తారీఖుకి వెళ్ళి బ్యాంక్ వెళ్ళి కట్టేస్తున్నారు. అలాగా బాకీ గమ్ముని తీర్చేస్తున్నారు. ఇది చాలా డ్వాక్రా మహిళలకి చాలా ఉపయోగకరంగా ఉంది. వేలాది మంది ఈ డ్వాక్రా మహిళలు ఇదే పూతరేకులు చూడటం, పూతరేకులు అమ్మించుకోవడం చేస్తున్నారు. ఇది చాలా బాగుంది. ఇంకా ప్రభుత్వం కూడా ప్రోత్సాహం ఇవ్వాలి. పూతరేకులు తయారు చేసే వారిలో ఎక్కువగా మహిళలే ఉంటున్నారు. ఇవి చేయాలంటే చాలా ఓర్పు కావాలి. అయితే దళారులు, ఇతర వ్యాపారులు మాత్రం వీటిని ఇక్కడ తక్కువ రేటుకు కొని ఎక్కువ ధరకు పట్నాల్లో విక్రయిస్తున్నారు. దీంతో తయారీదారులకు ఏం మిగలదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా పెరిగిన ధరలు పూతరేకుల తయారీపై ప్రభావం చూపుతున్నాయి. గిట్టుబాటు కావట్లేదని తయారీదారులు బాధపడుతున్నారు. ఆడవాళ్ళు తీసి పెంచిదైన రెక్కలు మొక్కలు చేసుకునే వాళ్ళకి చందాలాగా తెస్తున్నారు అనుకోండి. 200-300 రేకులు తెస్తున్నారు. అవి డ్వాక్రా కూడా కట్టుకోలేకపోతున్నారు. ఇంట్లోని కూడా పోషించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం ఉందంటే ఒక లోన్ కానీ ఏమీ కానీ మాకేమీ ఇస్తలేదండి. బోల్ బాధల్లో ఉన్నామండి. కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారండి రేకుల మీద. మాలాంటి వాళ్ళు లేనంటి వాళ్ళు కన్నా ఏమీ లేదండి. అదండి, మా దగ్గర కొనుక్కెళ్తారండి. మాకు 10 రూపాయలు అప్పిస్తారండి. 50 రూపాయలు కొనుక్కెళ్తారు, వాళ్ళు 150-200కి అమ్ముకుంటారండి. అది మాకు వచ్చేది ఏమీ లేదండి. రోజంతా వేడిలో కరిగిపోతూ మనకు మాత్రం అద్భుతమైన తీపి పదార్థాన్ని తయారు చేసి పెడుతున్న పూతరేకుల తయారీదారులు ప్రభుత్వం సబ్సిడీతో తమకు తయారీ సామాగ్రిని అందిస్తే సాయం చేసినట్లవుతుందని అంటున్నారు. బెల్లపొడి, అలాగే యాలకుల పొడి, మిరియాల పొడి, నెయ్యి, దీంతో ఎంతో అద్భుతంగా, ఎంతో రుచికరంగా తయారు చేసిన ఈ పూతరేకు రెడీ అయిన తర్వాత ఈ పూతరేకులను ప్రత్యేకించి ఒక ప్యాకెట్ల రూపంలో తయారు చేసి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అమ్మకానికి పంపిస్తున్నారు. అయితే ఈ పూతరేకులు అనేవి కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా రుచికరమైన వంటకాలు. ఇదొక పెద్ద వంటకంగా ఇప్పుడు ప్రఖ్యాతిగాంచింది. అయితే ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ పూతరేకుని టేస్ట్ చేయాలని ఉంటే కనుక మీరు వెంటనే ఆత్రేయపురం వచ్చి ఈ పూతరేకును తినాల్సిందే. కెమెరా పర్సన్ గణేష్తో నాగరాజు, హెచ్ఎం టీవీ, ఆత్రేయపురం నుంచి.